హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. మార్చి 27 అండ్ 28 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మనకి ఈరోజు ఎకనామీ లోపల 3 ఫేమస్ ఆర్టికల్స్ వచ్చినాయండి. భారత్ బ్రాండ్ లోపల మరొక ఉత్పత్తి వచ్చింది. ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ చూస్తే భారత్ అట్టా అని చెప్పేసి ప్రశ్న వచ్చింది. సెకండ్ ఇది ఈ తేయాకు ఎగుమతి లోపల ఇండియా ఈ శ్రీలంకని అధిగమించి 2వ ప్లేస్కి వెళ్ళిపోయింది. సో వెరీ ఫేమస్, అది అగ్రి ఎక్స్పోర్ట్స్గా పిలుస్తామన్నట్టు. మూడవది గోల్డ్ మ్యాండేషన్ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రద్దు చేయడం జరిగింది. వెరీ ఫేమస్ స్కీమ్ అది. ఈ 3 కాకుండా స్పేస్లో మనకి గియా స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆ స్పేస్ క్రాఫ్ట్ని రద్దు చేసింది. ఎబెల్ ప్రైజ్ ఫేమస్ నోన్ యాజ్ నోబెల్ ఇన్ మ్యాథమెటిక్స్, అది మనకి అవార్డు వచ్చింది. వెరీ ఫేమస్ ఆర్టికల్. ఈ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ మరొకసారి వార్తల్లో వచ్చింది. సో ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ ప్రచండ్ ప్రహార్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇవి ఈరోజు వార్తల్లో ఉన్న ప్రముఖమైన అంశాలు. సో మనం ఫస్ట్ చూస్తే భారత్ బీజ్ వెరీ ఫేమస్ అండి. భారత్ బ్రాండ్తోని ఏ ఉత్పత్తి వచ్చినా ఎగ్జామ్లో వస్తుంది. మనం చాలా ఎగ్జామ్లో చూసి ఉన్నాము. సో ఇది ఏంటి అని చెప్పి చూస్తే భారత్ బీజ్ మీన్స్ రైతులకి హై క్వాలిటీ సీడ్స్ అందించాలి, అప్పుడే మంచి ఉత్పత్తి వస్తుంది. సో మీకు వ్యవసాయం పాఠం ఉంది కదండి, వ్యవసాయ ఉత్పాదకాలు అని చెప్పేసి పిలుస్తాం. ఇంగ్లీష్ లోపల అగ్రి ఇన్పుట్స్. సో బేసిక్ ఇన్పుట్గా సీడ్ని పిలుస్తాం మనం. అటువంటి సీడ్ అనేది హై క్వాలిటీ ఉంటేనే హై క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది. ఈల్డ్ మనకి దిగుబడి అని చెప్పేసి ఎక్కువ పెరిగిపోతుంది. సో దానికోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ సహకార శాఖ అనేది భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్ ద్వారా ఈ భారత్ బీజ్ అని చెప్పేసి ఒక హై క్వాలిటీ సీడ్ బ్రాండ్ని అమ్ముతుంది. సో కాస్ట్ ఇంకా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు, మనం దాని తర్వాత అప్డేట్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్ అని చెప్పేసి ఏంటి ఇది? మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ 2002 ద్వారా 2023లో స్థాపించబడ్డ చట్టబద్ధ సంస్థ. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ దీన్ని ఇంతకుముందు. ఓకే, ఇప్పుడు ఏంటి? ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్. ఏ సంస్థ? భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్. ఏమమ్ముతుంది? భారత్ బీజ్ అంటే హై క్వాలిటీ సీడ్స్ అండి. వెరీ ఫేమస్ ఆర్టికల్ అది. నెక్స్ట్, ప్రపంచంలో ఈ టీ ఎక్స్పోర్ట్ విషయం లోపల సెకండ్ లార్జెస్ట్ కంట్రీగా ఇండియా అవతరించింది. వెరీ ఫస్ట్ టైం. 3 క్వశ్చన్స్ వస్తాయండి. 2024లో టీ ఎక్స్పోర్ట్స్ విషయం లోపల లార్జెస్ట్ కంట్రీ ఏంటి? కెన్యా. సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఏంటి? ఇండియా. ఇండియా అనేది వెరీ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఏ కంట్రీని అధిగమించి వచ్చింది అంటే శ్రీలంక అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్, బాగా ఫోకస్ చేయండి. టీ ఎక్స్పోర్ట్స్ విషయం లోపల ఫస్ట్ ర్యాంక్ గోస్ టు కెన్యా, సెకండ్ ర్యాంక్ గోస్ టు ఇండియా. శ్రీలంకని అధిగమించి వచ్చింది కాబట్టి బాగా ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ మీకు వెరీ ఫేమస్ స్కీమ్ వార్తల్లో ఉన్నదండి. ఇది ఎకనామిక్ కిందకే వస్తుంది, స్కీమ్స్ కిందకి మనం తీసుకోము. స్కీమ్ ఏంటి మనకంటే గోల్డ్ మ్యాండేషన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎకనామీతో లింక్ అయి ఉన్న స్కీమ్ అండి. ఇక్కడ మనకు ఫారెన్ ట్రేడ్లో కూడా వస్తుంది అన్నట్టు. మీరు ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ అబ్జర్వ్ చేయండి. T+0 అని చెప్పేసి ప్రశ్న వచ్చింది. సిలబస్లో ఉందా అండి? ఇది సిలబస్లో లేదు. మీకు సిలబస్లో ఉండాలి అంటే సెబీ అని చెప్పేసి సిలబస్లో ఉండాలి, అప్పుడు ఈ ప్రశ్న అడగవచ్చు. లేదా ఫైనాన్షియల్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, స్టాక్ మార్కెట్ సిలబస్లో ఉండాలి. అట్లా ఉన్నప్పుడే ఈ ప్రశ్న అడగొచ్చు. ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే T+0 ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం మనమే తీసుకొచ్చాం కాబట్టి. సో T+1 చైనా ఉన్నది, మనం ఉన్నాం. T+0 మనమే కాబట్టి సో ప్రశ్న వచ్చిందండి. కొన్ని ఫేమస్ ఎకనామీ అప్డేట్స్ సిలబస్లో లేకపోయినా వస్తున్నాయి. ఎకనామీలో డైనమిక్స్ వస్తున్నాయి కాబట్టి సో పరీక్షలో కొన్ని ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందులో ఒకటి గోల్డ్ మ్యాండేషన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు ఫస్ట్ వార్తల్లో వచ్చింది మనకి? 26 మార్చి నుంచి మీడియం టర్మ్ డిపాజిట్, లాంగ్ టర్మ్ డిపాజిట్ని రద్దు చేస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రకటించింది. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఈస్ ద గోల్డ్ మ్యాండేషన్ స్కీమ్ అని చెప్పేసి డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ చూసుకోవాలి, ఇందులో 3 రకాలు డిపాజిట్ ఉంటాయండి. ఒకటేమో షార్ట్ టర్మ్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే 1 to 3 years నువ్వు డిపాజిట్ చేస్తావు, ఇది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సెకండ్ది మీడియం టర్మ్ అని చెప్పేసి పిలుస్తాం, 5 to 7 అని చెప్పేసి ఇయర్స్ ఉంటుంది, ఇది రద్దు అయిపోయింది.
ఇంకోటి లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఉంటుంది, ఇది 12 to 15 years వరకు డిపాజిట్ చేస్తావు, ఇది రద్దు అయిపోయింది. సో మీకు ఎగ్జామ్ లోపల ప్రశ్న ఎలా వస్తుందంటే ఈ పేపర్ వాళ్ళు ఏం చేసినారంటే మొత్తం హెడ్డింగ్ లోపల గోల్డ్ మ్యాండేషన్ స్కీమ్ రద్దు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ కంటిన్యూ షార్ట్ టర్మ్ రూపం లోపల. లాంగ్ టర్మ్ రద్దు అయిపోయింది, ఈ మనకి మిడ్ టర్మ్ అయిపోయింది రద్దు, ఓన్లీ షార్ట్ టర్మ్ మాత్రం రద్దు కాలని చెప్పి చూసుకోవాలి. అయితే నువ్వు ఇంతకుముందు 5 years అని చెప్పేసి లేదా 10 ఏళ్ళు అని చెప్పేసి డిపాజిట్ చేసి ఉండవచ్చు, వాళ్ళది కంటిన్యూ అవుతుందా? ఎస్, కంటిన్యూ అంటిల్ మెచ్యూరిటీ. అంటే నువ్వు 10 ఏళ్ళు చేస్తే 10 ఏళ్ళు అయిపోయేంత వరకు నీ డిపాజిట్ రద్దు కాదు, కంటిన్యూ అవుతుంది, కొత్తవి మాత్రం చేయకూడదు. సో 26 March నుంచి పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి, మీడియం కావచ్చు లాంగ్ కావచ్చు, బట్ కొత్తవి మాత్రం నువ్వు చేయకుండా రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే గోల్డ్ రేటు పెరిగిపోయింది, 1 lakh కంటే ఎక్కువ అయిపోయింది మనకు. సో నువ్వు డిపాజిట్ చేసినప్పుడు 50,000 70,000 ఉంటుంది, మెచ్యూరిటీ అయిపోయాక గవర్నమెంట్ డబ్బులు ఇవ్వగా 1 lakh అయిపోయింది. సో గవర్నమెంట్కి ఎటువంటి ఫాయిదా లాభం లేదు కాబట్టి స్కీము రద్దు చేయడం జరిగింది. మరి వాస్తవంగా ఈ స్కీము ఏ లక్ష్యంతో తీసుకొచ్చారు చూద్దాం ఒకసారి. సో 2015 నవంబర్లో ఇది తీసుకొచ్చారండి, వెరీ ఫేమస్ స్కీమ్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది అమలు చేస్తుంది, ఆర్బీఐ కూడా అమలు చేస్తుంది. కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా డిపాజిట్ని స్వీకరణ చేయవచ్చు, ఒక ఆర్ఆర్బీ కాకుండా. రైట్, లక్ష్యం ఏంటి అంటే మీకు ఈ గోల్డ్ మనకి ఇళ్లలో ఉండిపోయింది, దీని కారణంగా గోల్డ్ అవసరమైన వాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టిస్తే బ్యాంకులు వాళ్ళకి ఇస్తాయి అన్నట్టు అవసరం ఉన్న వాళ్ళకి. సో గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిపోతుంది, దీనివల్ల మన గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా దిగుమతి బిల్లు తగ్గిపోతుంది. దిగుమతి బిల్లు తగ్గిపోతే మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని చెప్పేసి ఇది తగ్గిపోతుంది. సో మనం డిస్కస్ చేసినామంటే మళ్ళీ ఇక్కడ వద్దు, వాట్ ఈస్ ద క్యాడ్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో మనకి ఇంపోర్ట్స్ బిల్లు తగ్గితే ఆటోమేటిక్గా క్యాడ్ తగ్గిపోతుంది. ఈ ప్రశ్న యూపీఎస్లో వచ్చిందండి. గోల్డ్ మ్యాండేషన్ స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవడం ఒకటి, దీని ద్వారా క్యాడ్ తగ్గించుకోవడం ఒకటి, బట్ ఫిజికల్ డెఫిసిటీ అనేది తగ్గదు అండి, దీనికి సంబంధం లేనే లేదు. సో ఇది మీకు తప్పుగా చూసుకోవాలి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వచ్చినప్పుడు. గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గుతుంది, గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గితే సో మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్య తేడా తగ్గుతుంది కాబట్టి సో మన కరెంట్ అకౌంట్ లోటు కూడా తగ్గిపోతుంది. ఇవి 2 లక్ష్యాలతోని ఈ స్కీమ్ 2015 నవంబర్లో పీఎం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. నెక్స్ట్ చూస్తే ఇలా కేటగిరీస్ ఏముంటాయంటే సో షార్ట్ టర్మ్ ఉంటుంది, మీడియం ఉంటుంది, లాంగ్ అని చెప్పేసి ఉంటుంది. నువ్వు ఎంతకాలము డిపాజిట్ చేస్తావు అని చెప్పేసి దాన్ని బట్టి 3 రకాలుగా డివైడ్ చేస్తాం, షార్ట్ టర్మ్, మీడియం, లాంగ్. ఇప్పుడు ఈ 2 రద్దయినాయి, ఇది స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఓకే, క్వశ్చన్ డెప్త్గా వస్తే షార్ట్ టర్మ్ లోన్ విషయం, షార్ట్ టర్మ్ డిపాజిట్ విషయం లోపల ఎవరు ఇంట్రెస్ట్ డిసైడ్ చేస్తారంటే బ్యాంక్ ఇస్తుంది. నువ్వు 3 ఏళ్ళు చేసినావు అనుకో, ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలనో బ్యాంకే చూసుకుంటుంది. మీడియం చేస్తే ఆర్బీఐతో కన్సల్ట్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది, పైన 2.25 అని చెప్పేస్తున్నది. లాంగ్ టర్మ్ వేస్తే 12 years, 13, 14, 15 చేస్తే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది, పైన 2.5 అని చెప్పేస్తున్నది. మనం ఎంత గోల్డ్ డిపాజిట్ చేయొచ్చు అంటే కనిష్టంగా 10 గ్రాములు, గరిష్టంగా నో లిమిట్ ఎంతైనా చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ నీకు గోల్డ్ రూపంలో వస్తుంది అంటే నువ్వు సో నీకు నీ బంగారానికి అదనంగా కొంత కలిపి ఇంట్రెస్ట్ ఇస్తుంది అన్నట్టు, మనీ రూపం లోపల ఇంట్రెస్ట్ జమ చేయదు. ఓకే, నెక్స్ట్ చూస్తే నీకు ఈ వడ్డీ మీద పన్ను మినహాయింపు కూడా ఉంటుందండి. మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత నువ్వు గోల్డ్ అంటే గోల్డ్, మనీ అంటే మనీ 2 కలిపి ఇస్తారు. ఇంట్రెస్ట్ ఓన్లీ గోల్డ్ రూపంలో జమ అవుతుంది. మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత నీకు గోల్డ్ అంటే గోల్డ్, మనీ మీన్స్ మనీ ఇస్తారు అన్నట్టు. సో ఈ స్కీమ్ లక్ష్యం ఏంటి అంటే గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవడము, క్యాడ్ లోటు తగ్గించుకోవడము, 2 లక్ష్యాలతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇది మీకు ఎకనామీ అప్డేట్స్ అంటే. నెక్స్ట్ స్పేస్ చూస్తే సో గియా స్పేస్ అబ్జర్వేటరీ వార్తల్లో వచ్చింది. ఏంటి ఇది అంటే ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే 27 మార్చి నుంచి 27 నుంచి మనకి ఇది రద్దు అయిపోయింది ఇంకా దీన్ని. సో ఈ మిషన్ వచ్చేసి ముగిసిందంటగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. సో వాట్ ఈస్ ద గియా అంటే ఇది ఒక అంతరిక్ష నౌక అండి. 2013లో ప్రయోగించిండ్రు డిసెంబర్ మాసం లోపల. 2014 లోపల ఇది కార్యకలాపాలు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అంతరిక్ష పరిశీలన కోసం అని చెప్పేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీన్ని ప్రయోగించింది. సో ఇది 25 మార్చిన ఎండ్ అయిపోయింది. సో మనకి అంతరిక్ష నౌక కాబట్టి రాకెట్ పేరు అవసరం ఉంటుంది, దాని పేరు సోయిజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో సోయిజ్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏ కక్షలు మోహరించారు అంటే L2 అని చెప్పేసి పిలుస్తాం. సో వాట్ ఈస్ ద L2?
మనం డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్. లాంగ్రాంజే అని చెప్పేసి ఒక 5 పాయింట్స్ ఉంటాయండి. విశ్వం మొత్తంలో ఒక 5 ప్లేసులలో ఈ ఎర్త్ గ్రావిటీ ఉన్ను ఈ సన్ గ్రావిటీ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో గ్రావిటీ ఫోర్స్ అనేది ఎర్త్కు ఉంటుంది, దీనికి ఉంటుంది కదా, ఇది ఇట్లా ఆగుతుంది, ఇది ఇట్లా ఆగుతుంది, రెండు సమానమైన బలాలు కాబట్టి సో వస్తువు స్థిరంగా ఉండిపోతుంది. అటువంటి పాయింట్స్ మొత్తం మనకి 5 ఉన్నాయి. L1, L2, L3, L4, L5 అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా. ఆదిత్య అని చెప్పేసి L1 వద్ద మనం పెట్టుకున్నాం. అట్లనే ఈ గియా అని చెప్పేసి వాళ్ళు L2 వద్ద మోహరించారు. సో ఈ గియా యొక్క స్పెషల్ ఏంటి అంటే ఈ పాలపుంతని 3D మ్యాపింగ్ చేసిన ఫస్ట్ నౌక అండి. అది ఫేమస్ కాబట్టి ఇది మీరు ఫోకస్ చేయాలి. మన తెలుగు పేపర్లో రానంత మాత్రాన ఎగ్జామ్లో రాదని చెప్పేసి ఇక్కడ లేదు. గియా అంతరిక్ష నౌక ఏదైతే ఉందో పాలపుంతని 3D మ్యాపింగ్ చేసిన ఫస్ట్ నౌక ఇది. ఇప్పుడు దాని కాలం ముగిసింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో రాకెట్ పేరేంటి మనకి సోయిజ్. ఎవరు ప్రయోగించారు? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఏకాక్ష L2 అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ అండి డిఫెన్స్ ఆర్టికల్ తేజస్ లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ వార్తల్లో వచ్చింది. ఎందుకు అంటే మనము తేజస్ LCAని డెవలప్మెంట్ చేస్తున్నాం మార్క్ 1Aగా. దీనికి మంచి ఇంజన్ అవసరం ఉంటుంది కాబట్టి అమెరికా మనకు సరఫరా చేసిందండి. దాని పేరే F404 అని చెప్పేసి పిలుస్తాం. ఒక ఇంజన్ పేరు అది. కంపెనీ చూస్తే జనరల్ ఎలక్ట్రిక్ అని చెప్పేస్తున్నది. సో వాట్ ఈస్ ద తేజస్ లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్, దీన్ని HAL అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తుంది. సో ఇంజన్ని అమెరికా సరఫరా చేసిన నేపథ్యం లోపల వార్తల్లో వచ్చింది. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇంజన్ని ఏ కంపెనీ? జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ. సో నెక్స్ట్ VLSR SAM అని చెప్పేసి వార్తల్లో ఉంది. వర్టికల్ లాంచ్ ఇట్లా మనం ప్రయోగిస్తాం. షార్ట్ రేంజ్, షార్ట్ పరిధి కలిగి ఉంటుంది. సర్ఫేస్ నుంచి ఎయిర్ వైపు మనం ప్రయోగిస్తామండి, నిలువుగా ప్రయోగిస్తాం. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే DRDO దీన్ని ఒడిషా నుంచి ప్రయోగించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. దీన్ని ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తుంది 80 km టార్గెట్ అని చెప్పేసి, నేవీ ఫోర్స్ ఉపయోగిస్తుంది 40 km అని చెప్పేసి. రెండు దళాలు ఉపయోగిస్తున్నాయి. నేవీ ఫోర్స్ 40 km పరిధి కోసం అని చెప్పేసి, ఎయిర్ ఫోర్స్ 80 km అని చెప్పేసి ఉపయోగిస్తుంది. దీని వేగం చూస్తే మ్యాక్ 4.5 కాబట్టి దీన్ని సూపర్ సోనిక్గా పిలుస్తాం. సో నెక్స్ట్ అండి ఎక్సర్సైజ్ ప్రచండ్ ప్రహార్ అని చెప్పేసి మీకు వార్తల్లో వచ్చింది. ఇది ట్రై సర్వీసెస్ విన్యాసము అంటే ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీ 3 పాల్గొంటున్నాయి. సో హోస్ట్ చేసిన రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి అరుణాచల్ ప్రదేశ్. నిర్వహణ ఎవరంటే చూస్తే ఈస్ట్ ఆర్మీ కమాండ్ అని చెప్పేసి నిర్వహించింది. సో ఆర్మీ నిర్వహించింది, ట్రై సర్వీసెస్ పాల్గొన్నాయి. రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి ఈస్ట్ ఆర్మీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి డిఫెన్స్ ఆర్టికల్స్ మీకు వార్తల్లో వచ్చినాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి. సో AI టెక్నాలజీ తరచుగా మీకు వార్తల్లో వస్తుంది, ఎగ్జామ్లో కూడా వస్తుంది. AI వాషింగ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. వాట్ ఈస్ ద AI వాషింగ్ అంటే కొన్ని కంపెనీలు టీవీ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, AI టెక్నాలజీ లేకున్నా ఉపయోగిస్తున్నామని చెప్పేసి మనని మభ్యపెడుతుంది. దాన్ని మనం AI వాషింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటి AI టెక్నాలజీ ఉపయోగించకుండా ఉపయోగిస్తున్నట్టుగా మనం క్లెయిమ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ అండి సో పర్యావరణ అంశం మనకు ఇండియా బయో ఎకనామీ రిపోర్ట్ అని చెప్పేసి వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ రిలీజ్ చేసింది. వెరీ ఫేమస్ అండి, ఇది వెరీ ఫేమస్ రిపోర్ట్. ఇది మనకి PIB సోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అంశాలు ఏంటి అంటే మీకు బయో ఎకనామీ అనేది $165 బిలియన్ వచ్చింది. ఇది GDPకి చూస్తే నేషనల్ ఇన్కమ్కి 4.2 కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఇన్కమ్కి బయోటెక్నాలజీ ఏదైతే ఉందో బయో ఎకనామీ అని చెప్పేసి 4.2 కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు 165 ఉంది కదా, దీన్ని 2030 నాటికి $300 బిలియన్స్కి పెంచుకున్నాము. 2047 నాటికి $1 ట్రిలియన్ పెంచుకోవడం జరిగింది. ఈ టార్గెట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో మరి ఈ బయో ఎకనామీ లోపల ఏ సెక్టార్స్ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయంటే బయో ఇండస్ట్రియల్ ఒకటి, దాని కింద ఏమొస్తుంది బయోఫ్యూయల్ అని చెప్పేసి, బయో ప్లాస్టిక్ అని చెప్పేసి వస్తుంది. సెకండ్ బయో ఫార్మా, ముఖ్యంగా వ్యాక్సిన్ అని చెప్పేసి వస్తుంది. థర్డ్ బయో అగ్రి. ఏమంటున్నా బయో ఎకనామీ అనేది $165 బిలియన్ ఇచ్చింది కదా, అందులో ఏది ఎక్కువ షేర్ మనకి బయో ఇండస్ట్రియల్ ఒకటి ఫస్ట్, సెకండ్ బయో ఫార్మా, థర్డ్ వచ్చేసి బయో అగ్రి అని చెప్పేసి పిలుస్తాం. మనకి మొన్న లాస్ట్ ఇయర్ స్కీము బయో E3 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఎకనామీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సో ఇది వెరీ ఫేమస్ బయో ఎకనామీ రిపోర్ట్ గుర్తుపెట్టుకోవాలి.
వరుసగా 3 సెక్టార్స్ గుర్తుపెట్టుకోవాలి. బయో ఇండస్ట్రియల్, బయో ఫార్మా, బయో అగ్రి అని చెప్పేసి. నెక్స్ట్ మీకు బయోచార్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఏంటంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ని తగ్గించడానికి ఐఐటి గౌహతి అనేది ఈ పండ్ల వ్యర్థాలను ఉపయోగించి బయోచార్ను తయారు చేసింది. ఇండస్ట్రియల్ పొల్యూషన్ యొక్క డిక్రీజ్ కోసం చెప్పేసి పనిచేస్తున్నట్టు. నెక్స్ట్ కసం పట్టి అని చెప్పేసి వార్తల్లో వచ్చిందండి. ఇట్ ఈస్ బయోడైవర్సిటీ హెరిటేజ్ అని చెప్పేసి పిలుస్తాం. తమిళనాడులో సెకండ్ ఇదట. సో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. సో అంతకుముందు అరిట్ట పట్టి అని చెప్పేసి ఫస్ట్ది ఉండే. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాలి. కసం పట్టి అని చెప్పేసి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా తమిళనాడు ప్రకటించింది. నెక్స్ట్ అండి, సో మీకు ఈ మయన్మార్ భూకంపం వచ్చింది కదా, మనం రేపు డిస్కస్ చేద్దాం. దీని మీద పెద్ద ఆర్టికల్ ఒకటి చేద్దాం. సో బ్యాంకాక్లో ఎమర్జెన్సీ విధించారు. ఈరోజు పేపర్లో వచ్చిందండి. 29th వచ్చింది. సారీ. నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే మీకు స్పోర్ట్స్ సో ఖేలో ఇండియా పారా గేమ్స్ ముగిసినాయండి. కాబట్టి మనం డిస్కస్ చేయాలి. ఖేలో ఇండియా లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. అంటే స్పోర్ట్స్ లోపల వస్తే ఇది ఫేమస్ క్వశ్చన్ అండి. ఢిల్లీ హోస్ట్ చేసింది. ఉజ్వాల అని చెప్పేసి ఒక స్పారో నేమ్ అది. ఢిల్లీ లోపల వెరీ ఫేమస్ ఆ పిచ్చుక. సో నెక్స్ట్ ట్యాగ్ లైన్ అంటే ఛాంపియన్స్ బియాండ్ లిమిట్స్. ఛాంపియన్స్కి లిమిట్స్ లేవని చెప్పేసి మనం తీసుకున్నాము. సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు హర్యానా, సెకండ్ తమిళనాడు, థర్డ్ వచ్చేసి యూపీ, 10th ప్లేస్ గోస్ టు ఏపీ. తెలంగాణ అంటే మనకి సో పథకాలు రానట్టుగా మనకి కనిపిస్తుంది కాబట్టి ప్లేస్ లేదండి. టాప్ 10లో అయితే మనకి లేదు. హర్యానా, తమిళనాడు, యూపీ, ఏపీ వచ్చేసి టాప్ 10th ఉంది. ఖేలో ఇండియా గేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ అండి, ఎబెల్ ప్రైజ్ వెరీ ఫేమస్. మ్యాథ్స్ లోపల మనం నోబెల్ ప్రైజ్గా పిలుస్తాం కదా. సో జపాన్ వ్యక్తికి వచ్చిందండి, మసాకి కాషివారా. సో మసాకి కాషివారా అని చెప్పేసి పిలుస్తాం. ఈయన వర్క్ ఆల్జిబ్రిక్ విశ్లేషణ కోసం అని చెప్పేసి వచ్చింది. సో ఇది వెరీ ఫేమస్. నార్వేజియన్ ప్రభుత్వం ఇస్తుంది కదా. సో ఎబెల్ ప్రైజ్ వచ్చేసి మ్యాథ్స్ లోపల నోబెల్గా కీర్తిస్తాం కాబట్టి ఈ మసాకి కాషివారా పేరు గుర్తుపెట్టుకోవాలి. జపాన్ వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఇది ప్రశ్నలో ఇచ్చి ఇది ఆప్షన్లో ఇవ్వచ్చు కాబట్టి కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన కంట్రిబ్యూట్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్జిబ్రిక్. నెక్స్ట్ ఇది తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. సో మెస్రం రుక్మాబాయ్ చనిపోయింది. ఈమె ఎందుకు ఫేమస్ అంటే ఈ ఆర్థిక పొదుపు సంఘాలని తెలంగాణలో ఏర్పాటు చేసిన ఫస్ట్ వ్యక్తి అండి. అవ్వాల్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఆదిలాబాద్ ప్రాంతం లోపల 95-96 లోపల ఏర్పాటు చేస్తుంది. ఆర్థిక పొదుపు సంఘాలకి మూలము ఈ అవ్వాల్ కమిటీ. సో రుక్మాబాయ్ గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పీన్స్కి తెలంగాణ బియ్యం మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. సో ఏపీ చూస్తే మీకు 2024-25 వృద్ధి రేట్లు అని చెప్పేసి వచ్చింది. సో ఏపీది 12.02 అండి. ఏపీది డిస్టిక్ లోపల చూస్తే అల్లూరి ఫస్ట్ ప్లేస్, సెకండ్ పార్వతీపురం మన్యం అని చెప్పేసి, లాస్ట్ ప్లేస్ గోస్ టు పల్నాడు, సెకండ్ విశాఖ, లాస్ట్ వచ్చేసి ఎన్టీఆర్. అంటే వరుసగా 3 విషయం లోపల థర్డ్ వచ్చేసి ఎన్టీఆర్. నెక్స్ట్ చేనేత కార్మికులకి మనం కరెంటు ఫ్రీగా ఇస్తున్నామండి. ఇంటి కోసం అయితే 200 అని చెప్పేసి ఇస్తున్నాం యూనిట్స్. పవర్ లూమ్ కోసం అయితే గిట్ట మనము 500 ఇస్తున్నాము. ఇది ఏపీ కరెంట్ అఫైర్స్. సో ఇవి మీకు వార్తల్లో ఉన్న అంశాలండి. ఈరోజు చూస్తే మీకు ఏవి అవసరం అని చెప్పేసి చూస్తే ఈ ఎబెల్ ప్రైజ్ బాగా ఫోకస్ చేయండి కంపల్సరీ. ఖేలో ఇండియా గేమ్స్ని బాగా ఫోకస్ చేయండి. ఈ భూకంపం మనం రేపు డిస్కస్ చేద్దాం పూర్తిగా. కసంపట్టి తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. బయో ఎకనామీలో 3 వరుస సెక్టార్స్ గుర్తుపెట్టుకోవాలి. బయో ఇండస్ట్రియల్, బయో ఫార్మా, బయో అగ్రి అని చెప్పేసి. నెక్స్ట్ ఈ ప్రచండ్ ప్రహార్ ఎవరు హోస్ట్ చేశారు, రాష్ట్రం పేరు, నిర్వహణ అని చెప్పేసి. మిగతా 2 అవి మనం డిస్కస్ చేసిన ఆర్టికల్సే. సో గియా స్పేస్ క్రాఫ్ట్ వెరీ ఫేమస్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది. పాలపుంతని 3D మ్యాపింగ్ చేసిన ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ అండి అది. నెక్స్ట్ ఈ స్కీమ్ అనేది ఎవరు ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది, సో ఏది రద్దయింది, ఏది కంటిన్యూ అవుతుంది ఒకసారి ఫోకస్ చేయండి. ఆ స్కీమ్ యొక్క లక్ష్యాలు ఏంటని చెప్పేసి ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఈ టీ ఎక్స్పోర్ట్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఎవరిని అధిగమించింది, సో వాట్ ఈస్ ద భారత్ బేస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.